సో గురువుగారు అంటే రెగ్యులర్గా మీ దగ్గరికి ఎంతమంది వస్తూ పోతూ ఉంటారు? అమ్మ రోజుకు 10 మంది ఈజీగా వస్తారమ్మా, ఉమ్, ఇంకా ఎక్కువే వస్తారు. ఉమ్, కానీ మనం చెప్పదగినంత వరకే చెప్తాం, అంతేగాని మనం ఎక్కువ పొద్దునుంచి సాయంకాలం దాకా డబ్బు కోసమే చెప్పాం. ఉమ్. అంటే మీరు ఏదైనా వాళ్ళకి చెయ్యాలంటే మీ దగ్గరికి వస్తేనే చేస్తారా? లేకపోతే ఏదైనా ఫోన్లలో మాట్లాడి ఫొటోస్ పంపించి వీళ్ళకి ఇలా చేయండి, వీళ్ళ గురించి ఇలా చెప్పండి అని చెప్పేసి చెప్పగానే మీరు ఏమైనా చెప్పడం జరుగుతుందా గురువుగారు? అమ్మ ఫోన్లో చెప్పడం జరుగుతుంది, ఉమ్, కానీ ఎవరో ఏమిటో తెలియంది ఉమ్, మనం ఏమీ చెప్పలేం. ఉమ్, అందుకని మనం ఏం చేస్తామంటే ఫోటో ఉమ్, పేరు పంపించి మీకు దేనికోసం అని ఒక ఒక ప్రూఫ్ తీసుకొని దాని మీద మనం నైట్ అంజనం వేసి నైట్ చూసి వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతాం. కానీ దానికి అంజనం వేసేదానికి కొంత ఖర్చు ఉంటుందమ్మా. జనాలు ఏమంటున్నారంటే మాకు చెప్పండి మాకు చెప్పండి మాకు చెప్పండి అని 100 మంది మేము ఫోటోలు పంపిస్తాం మేము పేరు పంపిస్తాం అనేటోళ్ళే తప్ప దానికంటూ ఒక అంజనం ఖర్చు ఉంటుందని వాళ్ళకి తెలియట్లే. కానీ కంపల్సరీగా దానికంటూ ఒక అంజనం ఖర్చు ఉంటుంది. అంజనం అంటే ఎలా వేస్తారు? అంజనం అంటే అమ్మ కొన్ని అంజనం అంటే ఇప్పుడు కాటికలా ఉంటుందమ్మా. ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడు మధ్యలో ఒకటి నల్లగా ఉందా, అదే దాన్నే అంజనం అంటారు. అంటే కొన్ని మూలికలు ఉంటాయి, దానికి కొన్ని క్రియలు ఉంటాయి. అర్థమైందమ్మా? పాము ఇడిచేసిన కుసం కూడా కావాలా, తెల్ల జిల్లేడి కావాలా, మామిడి భజనీక కావాలా. అర్థమైందమ్మా? ఇట్లా కొన్ని ఉంటాయి. పిచ్చికలు గూడు పెడతాయి కదమ్మా, పిచ్చికలు గూడు పెడతాయి కదా అడవులలో. ఆ అడవులలో గూడు పెట్టి పోవాలా, ఆ పిచ్చిక వెళ్ళిపోవాలా. ఆ గూడు పాతబడిన గూడు. ఇలాంటివి కొన్ని అంజనాలుగా మనకు వస్తాయి. మీరు ఒక అంజననే వేస్తారా లేకపోతే కొంతమంది గవ్వలు వేయడం కూడా? అది వచ్చిన వాళ్ళకి, నేరుగా వచ్చిన వాళ్ళకి. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే దూరం ఉండోళ్ళు ఫోన్లలో అడిగితే చెప్తావా అని అడిగావు. దానికే కొంత అంజనం వేసి వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు పంపిస్తే దాన్ని చూసి చెప్తా అంజనం ఖర్చు ఉంటుంది అని చెప్పాను. నేను ఇప్పుడు ఒక ఫోటో చూపెడతా, మీరు చెప్పగలుగుతారా? మీకు పంపిస్తా. అట్లా పంపించినా సరే అది నైట్ అంజనం వేసాకనే చెప్తా. ఏ టైంలో చెప్తారు? ఇప్పుడు చెప్పండి, రాత్రి 9:30కి చెప్తా. 9:30, 10. ఎందుకంటే ఆ టైంలో ఆ టైంలోనే మనకి ఏది మనకి ఉండదు కాబట్టి, నిత్యబద్ధంగా ఉంటుంది కాబట్టి అప్పుడు అంజనం వేసినప్పుడు అప్పుడు దాన్ని కన్ని రెప్ప కదలకుండా దాన్ని చూసి అమ్మవారి జ్ఞానంలో ఉంటే కానీ అది తెలియదు. మనం ఎప్పుడు పడితే అప్పుడు బరబర అంజనం వేసి కనపడు అంటే కనపడదు. కొన్ని పద్ధతులు ఉంటాయి తల్లి, ఆ పద్ధతుల ప్రకారంగానే మనం చేయాలి. కాబట్టి నైటు అని అంటే అంత కాముగా ఉంటుంది కాబట్టి, సృష్టి మొత్తం కాముగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం వేసి దాన్ని పరిశోధన చేస్తే ఆ పరిశోధనలో తెలుస్తుంది. అందుకనే నేను నైట్ అని చెప్పింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నీలాగనే నీ ఫోటో పంపిస్తా నాకు చెప్పండి, నీ ఫోటో పంపిస్తా నాకు చెప్పండి అలా చెప్పను. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగానే నేను చెప్తాను.